హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈరోజు వచ్చేటప్పటికి మనం ఈరోజు క్లాస్లో 6th స్టేట్ సిలబస్ అయిన సోషల్లో సెకండ్ లెసన్ అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తే గ్లోబ్, భూమికి నమూనా అనే టాపిక్ మనం ఇవాళ చెప్పుకుంటాం. అందులో ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే మనం గ్లోబ్కి సంబంధించి ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం కంటెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ మనం చూస్తే ఈ గ్లోబ్ ఇమేజ్ అనేది అందరూ ఒకసారి చూసుకున్నారు కదా. చూస్తే ఈ ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలాగా మడత పెట్టినప్పుడు 2 భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయన్నమాట. దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే భూమి అనేది గుండ్రంగా ఉన్నది అని చెప్పవచ్చు. ఇది ఎలా తెలిసింది అంటే 15వ శతాబ్దంలోనే నావికులు ఎవరైతే ప్రయాణించేవారో, ఓడల్లో గట్టా ప్రయాణించేవారో సముద్రంలో, వాళ్ళ చేత ధృవీకరించబడింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దానికి కంటిన్యూషన్ చూస్తే గ్లోబ్ భూమికి ఒక ఖచ్చితమైన నమూనా కింద మనం చెప్పవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి మనకి ఇక్కడ వచ్చిందనమాట. దాని అర్థం, గ్లోబస్ అనే పదానికి అర్థం ఏంటంటే గోళం అని. 1492లో పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బహైమ్ అనే అతను తయారు చేశాడు. 1570లో ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపుల్ అనే అబ్జర్వేటరీ నుండి టకీ అల్ దిన్ అతను తయారు చేయడం అనేది ఇక్కడ జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా రూపొందించడం చరిత్రలో జరిగింది. భూమిల గ్లోబును పడమర నుండి తూర్పునకు అక్షంపై తిరుగుతూ ఉంటుంది. ఇది మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ ఇమేజ్ ఒకసారి చూసుకోండి. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలుగా చేస్తూ ఊహారేఖ పొందుతుంది. ఇక్కడ ఊహారేఖ అనేది ఈ గ్లోబ్ని వచ్చేటప్పటికి సెంటర్లో 2 ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఈ ఊహారేఖల ద్వారా 2 భాగాల కింద భూమిని విభజించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇది ఇమేజ్ చూశారు కదండి. ఇమేజ్ ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తే ఈ ఊహారేఖనే భూమధ్య రేఖ 0 డిగ్రీల అక్షాంశం అని చెప్పేసి మనం ఇక్కడ అనడం జరుగుతుంది. అయితే ఈ భూమిని 2 భాగాల కింద మనం ఇక్కడ ఈ ఊహారేఖని ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తాం కదండి. అందులో పై భాగం వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఉత్తరార్ధ గోళం కింద భాగం వచ్చేటప్పటికి దక్షిణార్ధ గోళం క్రింద ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళం అంటాం. దీన్ని భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళం అంటాం. ఇలాగా భూమిని వచ్చేటప్పటికి 2 భాగాల కింద విభజించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే భూమి యొక్క అక్షం. ఈ టాపిక్ని మనం ఇప్పుడు భూమి యొక్క అక్షం అనే ఒక టాపిక్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ అక్షం అనగా గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దీనినే మనం అక్షం అని చెప్పేసి అంటాం. గ్లోబులో సూది ప్రయాణించే 2 బిందువులు 2 ధృవాల కింద తీసుకుంటాం. అందులో ఏంటంటే ఆ 2 ధృవాలు అంటే ఉత్తర ధ్రువం ఒకటి, దక్షిణ ధ్రువం ఒకటి అనేది ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ చూస్తే భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అక్షం అంటే ఏంటనేది. అయితే అక్కట్లో చూస్తే భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది అనేది మనకి ఇక్కడ ఉండదు. అది మనకి భూమికి కానీ గ్లోబుకి కానీ వచ్చేటప్పటికి తేడా. ఇక్కడ ఇమేజ్ మీరు చూసుకుంటే ఇలాగ మనకి ఇది గ్లోబ్కి ఏంటంటే ఇక్కడ కానీ
ఈ కింద కానీ దక్షిణ ధ్రువం కానీ ఉత్తర ధ్రువం కానీ ఈ రెండు దగ్గరలో ఈ సూర్యుడి ద్వారా తిరుగుతూ ఉంటుంది. అదే ఒరిజినల్గా మనకు భూమి అనేది చూసుకుంటే ఇక్కడ ఉత్తర ధ్రువం కానీ అలాగే కింద నుండే దక్షిణ ధ్రువానికి కానీ ఇది ఉండదు. ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా ఇమేజ్ని బేస్ చేసుకొని. సో ఈ చార్ట్కి వచ్చేటప్పటికి మనం అక్షాంశాలు రేఖాంశాలు అనే టాపిక్ మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే అక్షాంశాలు మొదటగా చూస్తే గ్లోబ్ మీద భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అని చెప్పేసి అంటారు. అక్షాంశం అను పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిట్యూడ్ అనగా అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే దాని తరకా అర్థాల కింద చెప్పవచ్చు. తర్వాత ఇది ఒకదానికోటి సమాంతరంగా ఉంటూ ఒకదానికోటి ఎప్పటికీ కలవు. ఈ రేఖలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. ఉత్తరార్ధ గోళం అనగా ఉత్తరంగా 0 నుంచి 90 డిగ్రీల వరకు ఉండేది ఉత్తరార్ధ గోళం. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళం అంటారు. ఉత్తరార్ధ గోళంలో ముఖ్యమైన అక్షాంశాలు అందులో ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కాటక రేఖలు ఈ మూడు ఏంటంటే మనకి ఉత్తరార్ధ గోళంలో ముఖ్యమైనవి. అలాగే దక్షిణార్ధ గోళం వచ్చేటప్పటికి దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు ఉండేది దక్షిణార్ధ గోళం. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళం అంటాం మనం. దక్షిణార్ధ గోళంలో ముఖ్యమైన అక్షాంశాలు ఏవేవంటే దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు. ఇవి వచ్చేటప్పటికి ఉత్తరార్ధ గోళంలో కానీ దక్షిణార్ధ గోళంలో కానీ ఇంపార్టెంట్వే. మొత్తం అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. భూమధ్య రేఖకు దక్షిణంగా 90 అక్షాంశాలు ఉన్నాయి. వీటి ఉపయోగం భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం అనేది చేయవచ్చు. ఇదే వచ్చేటప్పటికి మనకి అక్షాంశాలకు సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు రేఖాంశాల గురించి చూద్దాం. గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలను రేఖాంశాలు అని చెప్పేసి అంటారు. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశ లేదా ప్రామాణిక రేఖాంశ ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీనిచ్ రేఖాంశం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 రేఖాంశాలు ఉంటాయి. దీనిని అంతర్జాతీయ రేఖాంశ అంటాం. అంటే 0 డిగ్రీలకి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండే 180వ రేఖాంశాన్ని అంతర్జాతీయ ధనరేఖ అని చెప్పేసి మనం అంటాం. అదే ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా చెప్తాము. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని అర్ధగోళాలుగా విభజించవచ్చు. ఆ అర్ధగోళాలే మనకి ఇక్కడ ఏవేవంటే ఒకటి తూర్పు అర్ధగోళం, రెండవది పశ్చిమార్ధగోళం. ఇలా 2 భాగాల కింద విభజిస్తాం. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళం తూర్పు అర్ధగోళం, గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలని చెప్పేసి అంటాం. ఈ లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు అనే అర్థాలతో ఇక్కడ ఏంటంటే లాంగిట్యూడో అనే పదానికి అర్థం. మొత్తం రేఖాంశాలు అంటే తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు ఉంటాయి.
అంతర్జాతీయ రేఖలు కలుపుకొని మొత్తం ఉన్న రేఖాంశాలు 360. వీటి ఉపయోగం: అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి ఈ అక్షాంశాలు అలాగే రేఖాంశాలు ఈ విధంగా మనకి ఇక్కడ ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ మనకి రేఖాంశాలకు సంబంధించి ఇమేజ్ అలాగే అక్షాంశాలకు సంబంధించి ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి రేఖాంశాలు మరియు అక్షాంశాల యొక్క టాపిక్.